అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం అష్టమి పూర్వాషాఢ నక్షత్రం గురువారం. ఈరోజు నవరాత్రులలో 8వ రోజు. ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం మహాగౌరిని, రాత్రికి దుర్గాదేవిని ఆరాధించాలి. ముందుగా ఉదయాన్నే నవార్ణ మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత మహాగౌరి వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి ముందుగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే మంత్రాన్ని, ఓం మహాగౌరియై నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే విజయాయై నమః అనే నామాన్ని, ఒక్కొక్క నామాన్ని 108 సార్లు జపించాలి. ఇక ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి చేతిలో తాళపత్రాలు ఉంటాయి. అంటే జ్ఞానదాయినిగా ఈరోజు ఈ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని అందించే అమ్మవారుగా దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఓం నమో భగవతే సరస్వత్యై నమః అనే నామాన్ని కూడా 108 సార్లు జపించాలి. ఇక మహాగౌరి అవతార కథ గురించి తెలుసుకుందాం. గంధకం గౌరికా విత్తం. సతీదేవి తర్వాత 2వ అవతారంగా బ్రహ్మచారిణిగా, అంటే పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని అమ్మవారు జన్మిస్తారు. అదేవిధంగా గౌరీదేవి కూడా పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తూ ఎంతో కాలం అడవుల్లో ఎండనక గాలనక ఉంటుందట. అలా ఎంతో కఠోరమైన తపస్సును ఆచరించి ఎండ, గాలి, మట్టి తాకి అమ్మవారి శరీర ఛాయ కూడా మారిపోయి ఉంటుందట. అంటే నలుపు వర్ణంలోకి వచ్చేస్తుందట. అలా అయిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడే ప్రత్యక్షమై అమ్మవారిని గంగాజలంతో శుద్ధి చేస్తారట. అలా గంగాజలంతో శుద్ధైన అమ్మవారు దీపపు కాంతి వెలుగుల అంతటి రూపంలో అమ్మవారు గౌరీ రూపంలో కనిపిస్తారట. అంటే తెలుపు, పసుపు రంగులు రెండూ కలిస్తే ఎలాంటి వర్ణం అయితే ఉంటుందో అలాంటి బంగారు వర్ణంలో అమ్మవారు దర్శనమిస్తారట. ఏ అమ్మవారి పూజలో అయినా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని తప్పక చదువుకోవాలి. అంటే ఈ శ్లోకానికి పరిపూర్ణ అర్థంగా ఈ అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు అభయహస్తంతో ఒక చేతిలో డమరుకాన్ని, మరొక చేతిలో పుష్పాన్ని ధరించి దర్శనమిస్తూ ఉంటారు. పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలనే సంకల్పంతో దీక్ష చేశారు ఈ అమ్మవారు. అలాగే మనం కూడా ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం సిద్ధించాలంటే ఈ నవరాత్రుల సమయంలో 8వ రోజు మహాగౌరి నామస్మరణని చేసుకున్నట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది. మహాగౌరి అమ్మవారు ఎంతోమంది రాక్షసులను కూడా హతమార్చారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మవారిని పూజించడం వలన ముఖంలో అపారమైన తేజస్సు, మంచి గుణాలతో పాటు మన సంకల్పాలన్నీ కూడా సిద్ధించేలా అనుగ్రహిస్తారట. జ్ఞానం, ప్రేమ, ఆప్యాయత, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ కూడా మనలో సిద్ధి చెందుతాయట. ఏ వయసులో ఉన్నవారైనా కూడా సర్వదా అమ్మవారిని పూజించడం, అమ్మవారి నామాన్ని స్మరించడం చేస్తూ ఉండడం వలన అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ మహాగౌరి అమ్మవారి దర్శనం పరమేశ్వరుని వివాహం చేసుకోవడానికి ముందు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి మనసులో పరమేశ్వరుడిపై ప్రేమ అపారమైనదిగా కనిపిస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరైతే ఈ అమ్మవారి నామస్మరణ చేస్తారో వారిలో కూడా అపారమైన ప్రేమ, ఆప్యాయతలు ప్రాప్తిస్తాయట. అంటే మనలో ఉండే కోపం, ద్వేషం తొలగిపోతాయి. అంతేకాకుండా దురాలోచనలు తొలగిపోవాలి అనుకున్న, మానసికంగా ప్రశాంతత లేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న వారైనా, చంచలమైన స్వభావం కలిగి ఉన్నవారైనా కూడా అష్టమి రోజు ఈ అమ్మవారిని పూజించడం వలన ఈ సమస్యలన్నీ దూరమై స్థిరమైన స్వభావాన్ని, ప్రశాంతతను ఈ అమ్మవారు అనుగ్రహిస్తారు. అంతేకాకుండా తేజస్సు, సంకల్ప బలాన్ని అనుగ్రహిస్తారు. జీవితంలో ఎంతో ప్రయత్నించినా కూడా
ప్రతిఫలం రావట్లేదు, అనుకున్నది జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ నవరాత్రి సమయంలో ప్రత్యేకంగా మహాగౌరిని పూజించి పుష్పాక్షింతలు సమర్పించుకుంటే ఎటువంటి కఠిన విషయమైనా, ఎంతటి కష్టమైన పనైనా అతి త్వరలోనే జరుగుతుందట. అంతటి శక్తివంతమైన అమ్మవారు మహాగౌరి అమ్మవారు. ఈ అమ్మవారిని ఏ ఇంట్లో అయితే పూజిస్తారో ఆ ఇంట్లో భార్యపై భర్తకి అపారమైన ప్రేమ ఉంటుందట. భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుందట. అంతేకాదు, ఎవరినైనా వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వివాహ బంధానికి ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి త్వరలో వివాహ యోగం ప్రాప్తిస్తుందట. అంతేకాకుండా సాధులు, సత్పురుషులు ఇలా అనుష్ఠానం చేసే వారందరూ కూడా మహాగౌరిని పూజించడం వలన వారి ముఖంలో సాక్షాత్ అమ్మవారి తేజస్సు ప్రాప్తిస్తుంది. వారు ఏ మాట ఇచ్చినా కూడా అది జరిగిపోతుందట. కాబట్టి ఈ అమ్మవారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించాలి. ఇక ఈ అమ్మవారి పూజకు ముందుగా మహాగణపతిని దర్శనం చేసుకోవాలి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతుః ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఓం గం గణపతయే నమః అని ప్రార్థన నమస్కారం చేసుకుని పుష్పాక్షింతలు మహాగణపతికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత అఖండ జ్యోతిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఘటస్థాపన ఏదైతే చేశామో ఆ నవధాన్యాల మొలకలకి భక్తిగా నీరు ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ఆవాహనం చేసుకుని ఆ తర్వాత మహాగౌరి అమ్మవారిని ఆవాహన చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేసుకుని తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి పూలు, గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించి పుష్పాలతో పూజించి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకుని ధూపం, దీపం, నైవేద్యం, మంగళ నీరాజనాలు అయ్యాక భక్తిగా కుమారి పూజను ఆచరించుకోవాలి. ఈ కుమారి పూజ చాలా విశేషమైనది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవిని మరియు దుర్గాదేవిని కూడా ఆరాధించాలి. గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యితో దుర్గాదేవి ముందు వెలిగించి లలితా సహస్రనామం కానీ, దుర్గా కవచం కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాళరాత్రి. ఈరోజు కాళరాత్రి కాబట్టి ఒక ప్రమిదలో కుంకుమ, మరొక ప్రమిదలో పసుపు ఇలా విడివిడిగా పెట్టి దానిపై ఒక ఆకు వేసి ఆ ఆకులో నెయ్యి ఒత్తులు పెట్టి దీపం వెలిగించి వాటికి 5 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దీపాలు కొండెక్కే వరకు ఓం మహాగౌరియై నమః అనే నామాన్ని జపిస్తూ ఉండాలి. అలా దీపాలు కొండెక్కాక ఆ పసుపు కుంకాలని కలిపి నుదుట ధరించాలి. మిగిలినది ఇంట్లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన సుమంగళి యోగం ప్రాప్తించడంతో పాటు సకల విధాలుగా గౌరీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం. రేపు నవరాత్రులలో 9వ రోజు. నవదుర్గలలో సిద్ధిదాత్రి అమ్మవారిని ఈరోజు పూజించాలి. కాబట్టి ఉదయాన్నే ముందుగా నవార్ణ మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఓం సిద్ధిదాత్రియై నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతి సర్వసిద్ధిదాయియై నమః అనే మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాగీశ్వర్యై నమః అనే నామాన్ని, ఈ 4 నామాలను 108 సార్లు జపించిన తర్వాత దివ్య పూజగా అంటే రోజు ఆచరించే నిత్య పూజగా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం నైవేద్యం పెట్టి 2 నెయ్యి దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడిగా ఉన్నవారు, వెంకటేశ్వర స్వామి కులదేవుడిగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ పూజను ఆచరించాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పక ఈ పూజను ఆచరించాలి. దీని వలన స్వామివారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. వీటితో పాటు కొంచెం వేపాకు తెచ్చి ఎర్ర నీళ్ళల్లో కలిపి దానిలో 2 ప్రమిదలు పెట్టి దీపం వెలిగించి ఇంటి సింహద్వారానికి హారతి తీసి దీపాలు కొండెక్కాక ఆ ఎర్రటి నీరు మొక్కల్లో పోసేయాలి.
ఇలా రేపు ఉదయాన్నే ఆచరించడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ తొలగిపోయి దేవతా శక్తి ఇంటిని ఆకర్షించబడుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.